మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను మీ కృష్ణవేణి. యాక్టర్ విజయభాను మనకంటే ముందు తరం వాళ్ళందరికీ దాదాపుగా తెలిసిన నటి. ఒక మంచి యాక్టర్గా, కమేడియన్గా ఎంతో మంది చేత అభిమానాన్ని సొంతం చేసుకున్న ఆవిడ ఇటీవల కాలం చేశారు. మనకు తెలియని ఎన్నో విషయాల్ని ఈరోజు ఆవిడ గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, రైటర్ మహర్షి గారు. మాట్లాడదాం సార్. నమస్తే. నమస్తే మా సార్. విజయభాను గారు, మాకు ఒకటో రెండు ఇది కథ కాదు లాంటి కొన్ని సినిమాలు ఈ తరంలో మేమందరం కూడా చూసిన సినిమాలు కనుక తెలుసు, కానీ అంతకు ముందు ఆవిడ ఏంటి అసలు? విజయభాను గారు 1970s చాలా తెలుగు సినిమాల్లో యాక్ట్ చేశారు. ముఖ్యంగా రాజబాబు గారికి లేడీ కమేడియన్, అంటే రాజబాబు రమప్రభ అనే జంట ఉంది కదా, అలా అంత ఫేమస్ కాకపోయినా రాజబాబు విజయభాను చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు. పద్మనాభం, గీతాంజలి, లేదంటే రేలంగి, గిరిజ, అలా కాంబినేషన్స్ ఉన్నాయి కదా. అట్లా ఈమె కూడా ఆ రోజుల్లో చాలా ఫేమస్ విజయభాను గారు. విజయభాను గారు ఏమిటంటే ఆమె అనంతపురం, ఆమె నేటివ్. యాక్సిడెంటల్గా ఆమె కుటుంబంతో నాకు పరిచయం ఉంది. ఎలాగంటే మా చిన్నప్పుడు, అంటే 1979లో నేను 10th ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు మేము అనంతపురంలో ఇంట్లో రెంట్కు ఉండేవాళ్ళం. ఆ ఇల్లు ఎవరిదంటే విజయభాను పిన్ని గారిది, అంటే వాళ్ళ అక్క కూతురు అనమాట. ఆ మాటల సందర్భంలో తెలిస్తే ఆమె చెన్నైలో ఉన్నారు. అప్పుడు తెలిస్తే వాళ్ళని అడిగితే ఆమె చెప్పారు ఆమెకి డ్యాన్స్ అంటే విపరీతమైన ఇష్టము, చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ప్రాణం, అంటే వాళ్ళ కుటుంబంలోనే ఉంది ఆ కల్చర్. డ్యాన్స్ని బాగా ఇష్టపడే కుటుంబం అది. కాబట్టి ఎలాగైనా సినిమాల్లో నటించాలని ఆమె మెడ్రాస్ వెళ్ళిపోయారు. మెడ్రాస్లో ఇప్పుడు అంటే అప్పటికే నేను అక్కడ ఉన్న చిన్నప్పటికీ ఆమె ఫేమస్ అనమాట. అని చెప్పినప్పుడు నేను కొంచెం ఆశ్చర్యపోయినా, ఓహో విజయభాను గారి అనంతపురం అని అప్పుడు తెలిసింది నాకు. పైగా మీకు సినిమాలు అంటే ఇష్టం కనుక ఒక యాక్టర్ రిలేటివ్ ఇంట్లో ఉంటాడు. ఒక యాక్టర్ ఇంట్లో ఉన్నాము రెంట్కి అనేది, అంటే వాళ్ళ పిన్ని గారు అనుకోండి. వాళ్ళు అప్పుడప్పుడు ఆమె గురించి చెప్పేవాళ్ళు. ఆమె చాలా పట్టుదలగా మనిషి, ఏమైనా సరే అంటే అందరూ వద్దన్నారు. వద్దమ్మా, మనకు మద్రాసు అంటే ఏమిటో కూడా మనకు తెలియదు కదా, మన పరిచయం లేని ఊరిలో పోయి నువ్వు అలా కష్టము, ఆడపిల్లవు కదా అని ఏదో చెప్పారు. చూడండి మీరు, 69, 70 నాటికి ఒక అమ్మాయి మద్రాసులో పోయి యుద్ధం లాంటివి చేసి, చిన్న వేషాలే కావచ్చు కానీ ఆమె ఒక దాదాపు 100 సినిమాల్లో నటించారు కమెడియన్గా. తెలుగు అమ్మాయి అందులో సినిమాలు అంటే ఇంకా చాలా ఇబ్బంది పడి ఆమె తన కుటుంబాన్ని అంతా కూడా ప్రొటెక్ట్ చేశారు, అంటే బాగా పైకి తీసుకొచ్చారు. ఆమె ఒక అమెరికా అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుని అమెరికాకి వెళ్ళిపోయారు. దాదాపు 80sలో వెళ్ళిపోయిన తర్వాత ఆమె గురించి తెలియదు నాకు. ఆమె ఎక్కడ వేరబౌట్స్ ఏమీ లేవు. ఈ 20-30 ఏళ్లలో ఆమె గురించి ఎక్కడ ఒక చిన్న వార్త కూడా లేదు. అక్కడ ఇప్పుడు తెలిసింది, ఆమె ఏప్రిల్లో చెన్నైలో చనిపోయారు. చెన్నైలో ఆమెకు ఒక ఇల్లు ఉంటే ఆ ఇంటిని ఏదో చూడ్డానికి వచ్చారు. ఈ ఎండలకు తట్టుకోలేక వడదెబ్బతో చనిపోయారు పాపం. ఆమెకి ఏం అనారోగ్యంగా ఏం కాదు, అంతా 68 years 70 లోపు ఉన్నాయి ఆమెకి. చనిపోయిన తర్వాత ఏప్రిల్లో చనిపోతే వాళ్ళ సిస్టరు ఇప్పుడు రిలీజ్ చేశారు ప్రెస్ నోట్, ఒక 2-3 రోజుల క్రితం రిలీజ్ చేసి, డాక్టర్, ఆమె కూడా డాక్టరు, రిలీజ్ చేసి ఇట్లా మా అక్కయ్య గారు చనిపోయారు. ఇక్కడ ఆమె డాన్స్ స్కూల్ పెట్టుకుని ఉండేవాళ్ళు అమెరికాలో. ఇక్కడ చాలామందికి ఆమె అమెరికాలో భారతదేశం నుంచి వచ్చిన పిల్లలకి ఆమె చాలా హెల్ప్ చేసేవాళ్ళంట. అంటే గైడెన్స్ కానీ లేదా వాళ్ళ కోసం ఏదైనా హెల్ప్ కానీ చేసేవాళ్ళంట. ఇవన్నీ మనకు తెలియదు, ఆమె చనిపోయిన తర్వాత తెలిసిందంటే. ఆమె నేను చిన్నప్పుడు విన్న ఆమె విజయభాను గురించి ఏం విన్నాము, ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా అదే వింటున్నాము. ఎందుకంటే ఆమె హెల్ప్ఫుల్ అనమాట. అంటే సినిమా నటి అనే పక్కన పెడితే సినిమాల్లో ఆమె డ్యాన్సర్గాను డ్యాన్స్ ప్రోగ్రాములు చాలా ఇచ్చారు. ఆమె జయప్రద గారికి చాలా సన్నిహితురాలు. మొన్న అంత్యక్రియలకు కూడా జయప్రద గారు వెళ్ళారు. కాబట్టి ఆమె ఇన్నేళ్లలో మనకు ఇప్పుడు తెలిసింది ఆమె చనిపోయిన వార్త. ఆమె ఇది కథ కాదులో అద్భుతమైన క్యారెక్టరైజేషన్. సార్, ఆమె గురించి అనుకునే మాట ఏంటంటే ఆమె ఎంత గొప్ప యాక్టర్, ఆమె నటనను చూస్తే అర్థమవుతుంది, కానీ కేవలం కామెడీ పాత్రలకి ఆమె నటనను పరిమితం చేశారు. ఇది కథ లాంటి, కథ కాదు లాంటి సినిమాల్లో ఆమె చేసిన పాత్ర వేటు చూస్తే అటువంటివి ఇంకొంచెం చిత్ర పరిశ్రమ ఆమెలో ఉన్న పూర్తి నటనకు ఆస్కారం ఇస్తే బాగుండని ఒక చిన్న లోటును చాలా మంది వ్యక్తపరుస్తే, మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ప్రాబ్లం ఏమిటంటే ముద్ర వేసేస్తారు. ఒకరు ఏమంటారు, కమెడియన్గా ఉంటే కమెడియన్ కానీ, లేదంటే ఒకరు పోలీస్ ఆఫీసర్ వేషాలు వేస్తే పోలీస్ ఆఫీసర్ కానీ, లేదా ఒక అమ్మాయి హీరోయిన్ స్నేహితురాలుగా వేస్తే స్నేహితురాలు కానీ, ఇంకంతే. బాలచంద్ర గారు ఎంతోమంది టాలెంట్ని బయటికి తీసినట్టు కానీ విజయభాను గారికి కూడా ఇది కథ కాదు అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చారు. చాలా జయసుధ గారి ఫ్రెండ్గా ఉంటారు, కొలిగ్గా ఉంటారు ఆఫీస్లో. చాలా బాగుంటుంది ఆ క్యారెక్టర్, అంటే చాలా రోల్ ఉంటుంది అన్నమాట. ఊరికే అట్లా వచ్చిపోయేది కాకుండా
అమ్మాయికి ఒక వ్యక్తిత్వం ఉండడము, అమ్మాయి జయసుధతో అంటే చాలా చిత్రమైన సన్నివేశం ఉంటుంది ఆ సినిమాలో. చిరంజీవి విలన్, ఓకే. జయసుధని వేధిస్తూ ఉంటాడు. అంటే మగుడే పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయిని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఆ అమ్మాయి అతనితో విడిపోయి తన చిన్న బిడ్డతో జీవిస్తూ ఉంటుంది. ఆ సినిమాలో ఉన్న డ్రామా ఏమిటంటే చిరంజీవి తల్లికి తన మనవడు తన కోడలు ఎవరో తెలుసు, కానీ తాను సొంత అత్తగారంటే ఈ అమ్మాయి ఎలా ట్రీట్మెంట్ ఇస్తుందో, రానిస్తుందో రానివ్వదు అని ఆ ఇంట్లో పని మనిషిగా చేరి తన కోడల్ని మనవడిని చూసుకుంటూ ఉంటుంది. ఆ విషయం రివీల్ చేసే క్యారెక్టర్లో విజయభాను గారు ఉంటారు లాస్ట్లో. కానీ భలే అద్భుతమైన క్యారెక్టర్ వేశారు. అంటే మళ్ళీ ఆమెకి బాలచంద్ర లాంటి దర్శకుడు లేకపోవడం వల్ల ఈ కమెడియన్ వేషాలతో వేగలేకనే వెళ్ళిపోయింటారు ఆమె అమెరికాకి. నాకు తెలిసి ఒక దశలో ఇంకా విసుగొస్తుంది కదా సార్, చేసిందే చేసి అవే వస్తుంటాయి అన్నమాట. ఇక దాని నుంచి బయటికి రాలేక వేరే వేషాలు ఇవ్వక అట్లా ఎంతో మంది సప్రెస్ అయిపోయారు. అండ్ అక్కడికి వెళ్ళి కూడా ఆమె మన భారత సంప్రదాయం నృత్యాన్ని నేర్పించడం అనేది కూడా డాన్స్ స్కూల్ పెట్టుకున్నారు. మీకు గిరిజ గారికి, వాణిశ్రీ గారికి కూడా ఈ సమస్య వచ్చేది. గిరిజ గారు హీరోయిన్ వేషాలు కొన్ని సినిమాల్లో వేస్తే, వద్దు నువ్వు హీరోయిన్ కాకుండా కమెడియన్ కాకుండా పోతావు, నువ్వు కమెడియన్గానే ఫిక్స్ చేయంటే అమ్మాయి భయపడి కమెడియన్గానే ఉండిపోయారు గిరిజ గారు. వాణిశ్రీ గారికి ఆ సమస్య వచ్చింది. వాణిశ్రీ గారు కమెడియన్గా ఉంటూ హీరోయిన్ వేషాలు వేశారు. వేసినప్పుడు ఆమెకి ఏమన్నారంటే, వద్దు నీకు అది లేకుండా ఇది లేకుండా పోతాయి, హీరోయిన్ అంటే చిన్న విషయం కాదు, అది ఇదని భయపెట్టారు. ఈమె ఏమంటే మొండిగా గిరిజ గారిలాగా వెనక్కి పోకుండా మొండిగా వేసి అసలు హీరోయిన్ అంటే వాణిశ్రీ లాగా ఉండాలి అని అంత పేరు తెచ్చుకున్నారు. లేకుంటే ఆమె కమెడియన్గా ఫినిష్ అయిపోయింది. కమెడియన్ వాణిశ్రీగా మిగిలిపోయిండేవాళ్ళు ఆమె. థ్యాంక్ యూ సార్. మీ మాటల్లో విజయభాను గారి గురించి ఇప్పటి జనరేషన్ అందరికి కూడా తెలియడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ.